ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినటువంటి మృతదేహాలను ప్రత్యేక శివమొగ్గ ప్రాంతానికి చెందినటువంటి మంజునాథ్ మృతదేహాలను తరలించడానికి ఏర్పాట్లు కూడా పూర్తయి అయితే చెన్నై నుంచి నెల్లూరు జిల్లా పేషెంట్ కావడంతో ఇప్పటి వరకు కూడా సమాచారం అందించలేదు. కొద్దిసేపు క్రితం మాత్రం రోడ్ యాక్సిడెంట్ జరిగిందన్నటువంటి విషయం మాత్రమే చెప్పారు. అది కూడా పరిస్థితి పూర్తిగా ఏ విధంగా దీటుగా ఇప్పుడే మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి చెప్పారు. అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయేలా మేము దీటుగా బదిలిస్తామని. అదే కనుక చేస్తే భవిష్యత్తులో ఇంకొకరికి ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. అంత ముందుకు రారు ఆ ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థలంతా ఒక్క కుదుపున ముందుకు వచ్చే అవకాశం తగ్గుతుంది. కనీసం తీవ్రతను తగ్గించడానికి చర్యలు చేపట్టాల్సింది. ఉగ్రవాదాన్ని మాత్రం మొదలుపెట్టడానికి అవసరమైతే చట్ట సవరణలు చేసి ఎవరిని కూడా ఈరోజు టూరిజంకి వెళ్ళారు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఏ రాష్ట్రానికి అయితే టూరిజంకి వెళ్తారో ఆ రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా బాగా సమకూరుతాయి టూరిజం వల్ల. అలాంటప్పుడు ఆ టూరిస్టులకు కూడా ఖచ్చితంగా ఒక కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంతేకాకుండా ఇక మీ మీడియా ద్వారా తెలియజేసేది, ఈ బాధిత కుటుంబానికి ముఖ్యంగా ఫర్ ద వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్ ఏదైనా అవకాశం ఉంటే దీన్ని ఒక తీవ్రమైన ఇష్యూగా భావించి ఆ జీవనోపాధి కల్పించడానికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ లో కల్పిస్తే మొత్తం భారత సమాజమే, పౌర సమాజమే దీన్ని హర్షిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చూడాలని మీ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక బీయింగ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ